లక్షలకో 6 లక్షలకో మాట్లాడేసినారు సార్. వాళ్ళు డబ్బులు ఆల్రెడీగా ఇప్పించుకున్నారు, నన్ను తోలుకొని వాళ్ళని చూసినారు సార్. తోలుకోవాలని చూస్తే మహానుభావుడు ఎవరో సార్, పోలీసు వాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారు కదా సార్, ఎవరో మహానుభావుడు వచ్చినాడు ఆ టయానికి, అది మాత్రం ఆపేసినాడు సార్. అట్లా చేయకుండా పిలిచిపోకుండా సార్ కాలు పట్టుకున్నా సార్. నేను నాకు బిడ్డ సార్, ఇట్లా పని చేయొద్దండి, నాకు అమ్మ నాన్న ఉండరు, నాకు భర్త ఉన్నాడు, దయచేసి నాకు సన్న బిడ్డ తల్లిని సార్, నాకు ఇట్లా అన్యాయం చేస్తే మీకు పుణ్యం కదా సార్, మీకు బిడ్డలు ఉన్నారు కదా, నాకు అయితే అన్యాయం చేయొద్దండి సార్ అని కాళ్ళు పట్టుకున్నాను. అప్పుడు గర్వాలని వాళ్ళని తిట్టి నీకైనా బుద్ధి ఉంది అమ్మ, సన్న బిడ్డ తల్లి అంటున్నారు, ఇట్లా చేసేది బుద్ధి ఉంది అని కలిసి 3 రోజులు 4 రోజులు ఆ సార్ వచ్చిపోయేవాడు సార్, ఇంటికాడికి వచ్చిపోయేవాడు. ఎందుకు వచ్చేవాడు ఆయన? ఇట్లా ఏమైనా చేపిస్తానో చెప్పమ్మా. ఆయన ఎందుకు వచ్చేవాడు? వాళ్ళ దగ్గర లెక్క తీసుకుంటే వచ్చిపోతుంటారు సార్. అట్లా వస్తుంటాడు, టైం పడితే కొంచెం జనం పోలీసు వాళ్ళు వాళ్ళతోనే పండుకొని పోయే వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ భీమండిలోనే అట్లా ఉన్నారు. కానీ ఆ వచ్చిన పోలీసులు ఒక పోలీసు మంచోడు కాబట్టి మాకు బిడ్డలు ఉన్నారమ్మా, నీకేం కాదు, నేను వచ్చి 2-3 రోజులు కానీ ఎంక్వైరీ చేసుకుని పోతా, నీకేం జరగ నేను అని సార్ చెప్పేవారు కాదు సార్. మీ డిపాజిట్ కాకి బట్ట ఒంటికి వేసుకుని దానిపోతే పవర్ ఉండాలి, కానీ దానికి ఇట్లా పని చేయకూడదు కదా సార్. ఇంతమంది అమాయకులు బలి అయిపోతుంటే మీరు స్టేషన్లో వాళ్ళంతా ఏం చేస్తున్నారు సార్? వీళ్ళంతా ఇంతమంది బలి అయిపోయిన తర్వాత ఎందుకు బతకాల సార్? మీరు డ్యూటీలు చేస్తున్నారు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మరి వీళ్ళందరూ ఎందుకు కాపాలేదు సార్? సార్ని బట్టి అడిగినా, గట్టి బట్టి అడిగినా, లేదమ్మా నువ్వు ఒక్కరు కానీ నా దగ్గర సపోర్ట్ లేరు, అందరూ లంచాన్ని తీసుకొని తినేవాళ్ళే, నాకు మంచిగా ఉండేవాళ్ళు ఉంటే మిమ్మల్ని అందరినీ గడగ దిద్దా అన్నాడు సార్. ఆ సార్ నేను ఒకదాన్ని తీయాలనుకుంటే నన్ను చంపేస్తారు. ఆయన వచ్చేది మాత్రం లెక్క కోసం వచ్చేవాడు. లెక్క కోసమే, లెక్కకు వచ్చి వీళ్ళు శోభా సార్ దగ్గర లెక్క ఇప్పించుకునేది పోయేది. అంటే ఒక అమ్మాయిని కూడా ఆయన ముట్టుకోలేదు సార్, తండ్రి మాదిరిగా వచ్చిపోయేవాడు. డబ్బులు మాత్రం తీసుకున్నాడు, డబ్బులు తీసుకునేవాడు. అయితే ఆయనకు కొంచెం ఏమంటే డబ్బులు పిచ్చి ఎక్కువ ఉన్నది. నేను ఎప్పుడు ఆయన కాలు పట్టుకున్నానో అప్పుడు ఆయన నాకు నీ అట్లా బిడ్డ ఉందమ్మా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నాకు పాప ఉంది సార్, 6 నెలలు పసిబిడ్డ ఉంది సార్, నా మొగుడు వాళ్ళు ముందునే పల్లెటూరు వాళ్ళు ఎంత ఆడిపోసుకుంటుంటారు సార్. ఇప్పుడు టౌన్లో అయితే అట్లా పట్టించుకోరు, పల్లెటూరులో ఎంత ఆడిపోసుకుంటారు సార్. అవి ఆ అప్పతో లేచిపోయిందంట, నీ పెండ్లం ఈ అప్పతో లేచిపోయిందంట, పుకారు వచ్చేసింది సార్. నేను పడిన బాధలు ఇక్కడ వచ్చినాక చాలా పుకారు వచ్చేసింది. సరే, అక్కడ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆయన నీకు రక్షిస్తా అని చెప్పాడు కదా, తర్వాత ఇలా ఏం జరిగింది? ఆయన ఏం చేసినాడంటే, చూడమ్మా ఒక రోజు నేను వస్తా, ఓ రోజు వస్తా, నువ్వేమనుకోవద్దు, నువ్వు నా బిడ్డ కానీ నేను భావించుతా, నువ్వేమనుకోవద్దు, కానీ నిన్ను తప్పించడానికి పని చేస్తానని చెప్పినాను. సరేలే సార్ అని చెప్పి ఊకొట్టినా సార్. నేను నా చెల్లి పుష్పాన్ని పాప ఊకొట్టినాము. ఓ నైట్కి ఎంతో డబ్బులు వాళ్ళకి ఇచ్చినారు సార్. ఏందో అన్నం సరిగ్గా పెట్టారు సార్. వాళ్ళు అన్నం కట్టించుకొని వచ్చినాడు, మాట్లాడినాడు, మీకేం కాదు, నేను ఇప్పించే బాధ్యత నాదమ్మా, ఇట్లా చేస్తాను, నీకు ఏమైతే నేను అట్లయితే వాడిని కాదమ్మా, ఎందుకంటే నేను ఒక్కరిని చేసుకుంటే నన్ను ఏమైనా చేయగలమ్మా, నాకు బిడ్డలు ఉన్నారని చెప్పాడు సార్. సరే సార్, నేను కూడా ఏం చెప్పను, కాకపోతే ఇటు నుండి నన్ను కానీ బయటపడైతే చాలు సార్ అని చెప్పిన. 11 నెలలు బాధ్యత పడినా సార్ నేను. అంటే 11 నెలల్లో ఆ పని చేయకపోయినా సరే నీకు భోజనం పెట్టేవారు వాళ్ళు? పెట్టరు సార్, ఆడ నా రకం అన్నమే పెట్టరు సార్, నాకు ఆడ అన్నం పెట్టరు. ఒక పిల్లోడు వచ్చి హిందీ పిల్లోడు వచ్చినాడు సార్. హిందీ పిల్లోడు వస్తే నా పిల్లోడికి వచ్చి వేసి ఏమి ఎక్కువ లేదు సార్, ఆడ తమ్ముని మాదిరిగా ఉన్నాడు సార్. అన్నం ఆకులు తట్టుకోలేక కడుపు నొప్పి పడిపోయినా సార్. నేను అన్నం పెట్టమని పెట్టలా, నువ్వు ఒప్పుకో నేను పెడతా అన్నము, నువ్వు ఒప్పుకో దానికి, నేను అన్నం కాదు కదా నీకేమి ఇష్టమైతే చేసి పెడతా అంటాను సార్. ఆయన నువ్వు చచ్చిపోవడం, అన్నం తిని ఆ బాధలు పడేదానికంటే చచ్చిపోయేది మీరు కదా సార్ అని నేను చచ్చిపోయేదే బెటర్లే అనుకుని ఆశిడ్చి పెట్టేసిన సార్. నేను ఈ పుష్ప అమ్మాయి ఏం చేసినారు, అన్నం ఆకులు తట్టుకోలేదు సార్. అన్నం ఆకులు తట్టుకోలేక అమ్మాయి లొంగింది సార్. లొంగింది, అమ్మాయికి చాలా హింస పడతాను. నాకు ఎట్లుంటుంది సార్ మనిషికి, చూడు ఎవరు లేకనే కదా ఈ పరిస్థితి అని చాలా బాధపడినా సార్. నేను ఆ పాప అక్క నాకు అన్నం మారింది అక్క, నేను తట్టుకోలేను అక్క అని వచ్చి పట్టుకుని ఏడ్చింది. నేను ఎందుకు బతకాలక్క అంటే, లేదు మనమే ఇట్లా అనుకుంటే వీళ్ళందరూ ఎట్లా బతుకుతున్నారు చెప్పు పుష్ప, నువ్వెందుకు జీవితం నాది చేసుకుంటావు, పత్తుండే కానీ చచ్చిపోయినా మనకు బాధ లేదులే అని చెప్పిన. వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చిన సార్. నేను ఒక నైట్ కస్టమర్లు ఎవరు రాలేదు సార్, అక్కడ రాలేదు. ఆ రోజు వచ్చి నేను ఒప్పుకోలేదు కదా ఇట్లా చేయమని అట్లా చేయమని, నేను ఒప్పుకోలేదు కదా, ఫస్టే ఉన్నా సార్. నేను పుష్పకు వచ్చిన కస్టమరు ఏమో కట్టించుకొచ్చినాడు సార్. ఆ పాపకి ఏమైనా తినేకి
పార్సల్ కట్టించుకొచ్చినాడు సార్, ఏమో బిర్యానీ ఏదో కట్టించుకొచ్చినాడు. నాకు సోరకమే లేదు సార్, పాలు ఎత్తకొచ్చిస్తుందా పాప అంతే. అది నా చేప చెల్లెలు కాబట్టి ఇస్తుంది. పాలు తాగి ఎన్ని రోజులు పట్టుకుంది సార్. నేను వాళ్ళే బాగాలేకుండా గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారు, హాస్పిటల్కి పిలుచుకుపోయి. నువ్వు ఒప్పుకో అంటావు, నేను ఒప్పుకోను మీరు చంపనే ఒప్పుకోను. గ్లూకోజ్ నీళ్ళతోనే ఒక వారం అంతా బతికేసిన సార్. కానీ అదే భివాండిలో చాలా మంది ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని వాళ్ళందరూ బాత్రూంలో పెట్టడం, బాత్రూంలో నీళ్ళు తాగించడం చేస్తారు. అదే తాగల్లా, బాత్రూమ్ నీళ్ళు తాగమంటారు, నీళ్ళు పోసుకొని ఇచ్చేకారు. వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు. ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్ వాళ్ళు, దానికి ఒప్పుకోకపోతే నరకం సాని పెడతారు. ఇంకొకటి కూడా చేస్తున్నారు సార్, నాకు ఎప్పుడు ఈ అమ్మాయిలు కస్టమర్లు ఎప్పుడు రాలేదో అప్పుడు ఆడపిల్లలందరూ ఒకే తరగతి పండుకుండేది. అప్పుడు వాళ్ళ రూమ్లే నన్ను పంపించినారు సార్. కస్టమర్ రాకుండా టైంలో నువ్వు పోయి పండుకోపో, నువ్వు వాంతి చేసుకుంటా అంటే మేమెందుకు చేయలేడా అని వాళ్ళ దగ్గరికి నన్ను పంపించినారు సార్. అప్పుడు నా చెల్లెలు ఈ పాప పుష్ప అని ఉంది కదా, ఆ పాప వచ్చాక నువ్వు ఎందుకు అక్కడ నరకం పడతావు అంటే, ఎట్లా పుష్ప, ఏంది పుష్ప తినేది కాబట్టి, నాకు పాప ఉంది, భర్త ఉన్నాడు, ఈ జీవితం నాయం చేస్తున్నావు, మనం ఎందుకు బతకల్లా అని ఆలోచించి నువ్వు చచ్చిపోతావక్క, ఇద్దరు నా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చినాడు తినక్క అని తినిపించింది సార్ నా చెల్లెలు. మా పాప తినిపించింటే నాకు ఎక్కడలేని బాధ వేసి అసలు అన్నం తినల్లో లేదు కూడా నాకు అర్థం కాలేదు సార్. అన్నం అంటే కూడా అట్లా వచ్చినదే కదా సార్. అది మా పల్లెటూరులో అయితే ప్రాణాలు పోగొట్టుకుంటాం కానీ అలా ఉంగం మేము ఎంత జనం, ఎందుకంటే మాకు ఒక్క పూట అన్నం లేకపోయినా బతుకుతాం కానీ అట్లా ఇది చేయించి బతకాలంటే చేతగాలి సార్. అట్లా నాకు చాలా బాధ వేసింది సార్. కానీ ఆకలి తట్టుకోలేక అన్నం తిన్నా సార్. నేను అన్నం తిన్నాను, రోజంతా కడుపు నొప్పితో బాధపడలేదు. వాళ్ళకు ఆ రోజు అన్నం తిన్నాను కాబట్టి కొంచెం కూర్చోగలిగాను. అమ్మాయిలు వచ్చేంత చూడక్క మేమందరం అట్లా వచ్చిన వాళ్ళమే, నీలాగా మేము మొండికేసిన వాళ్ళమే. వాళ్ళు నువ్వు ఎంతన్నా మొండికేయి, నేను విడిచిపెట్టరాడా, మేము ఎంత మొండికేసిన వాళ్ళు మమ్మల్ని వదిలే వాళ్ళు. నువ్వు లాస్ట్గా ఆకలి తట్టుకోలేకనే మేము దీనికి సిద్ధపడినాం మేము అని చెప్పింది అలా అక్కడుండే అమ్మాయిలంతా. నేను ఒకటి చెప్పినా సార్, ఇప్పుడు ఒకటి మనం వాళ్ళ కింద లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మనోళ్ళు కాదు, వాళ్ళు చెప్పినట్లు లొంగేదో వీళ్ళు చెప్పినట్లు లొంగేదో మనకు అవసరం లేదు. అది మన బాధ్యత, అది మన సొంతము. వీళ్ళు చెప్తే మనం ఎట్లా పోతాం వాళ్ళ కిందికి, వాడే పండుకుందేది వీళ్ళు ఎట్లా పండబెడతారని చెప్పినా సార్ నేను. ఇంకా చెప్పుకుంటుంటే మనకు చంపేస్తారా కానీ వాళ్ళంటే లేదు, మనకు ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుంటే మనమందరం బయటకు వెళ్ళిపోతాం. అంతేగాని వీళ్ళు అనుకుంటే ఏం చేస్తారు మన చేత అవుతుందా, మనం ఒక ఏడా చేద్దాం, మనం అందరం వెళ్ళిపోదాం. ఇంటికి బీగం ఉంది, మీకు లోపలేసి బీగం ఎత్తారు కదా, నన్ను ఎట్లా కస్టమర్ దగ్గరికి రాను కదా, నన్ను ఇంట్లో పెట్టుకున్నారు కదా వాళ్ళు, నన్ను వాళ్ళ ఇంట్లోనే వండేసుకుంటారు. ఆ ఇంటికి బీగంచో నేను తయారు చేపిస్తా, చావి వాళ్ళు వస్తారు తయారు చేపిస్తా, ఆ బీగం నేనే తీస్తా, అందరూ డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉండండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన. వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు, మంచి పని చేసావు. వాళ్ళ కస్టమర్ ఏ రోజైతే రారో ఆ రోజంతా మీరు రెడీ కాండి, నేను బీగం తీస్తా, అందరం వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు ఇంతకు ముందు ముస్లిమ్స్ వచ్చు సార్, భాష వచ్చు, దాంట్లో హిందీ తొందరగా నేర్చుకున్నాను. నేను తొందరగా ఎప్పుడు నేర్చుకున్న తర్వాత వాళ్ళకందరికి బయట తీసుకొద్దాం అనుకున్నా సార్. నా చెల్లెలు కూడా అక్కడే ఉంది కదా, నేను చచ్చిపోతామా అని అనుకున్నా. నా చెల్లెలు ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయింది సార్. ఆ పాప నాకు ఏమైపోయినా ఏంటంటే ఆ పాప ఉంది కూడా నన్ను బతికించింది సార్, లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సింది అక్కడ. కానీ పోలీసు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి ఆ రోజు ఫోన్ చేసిన, ఫోన్ చేపించినాం సార్ మేము. కస్టమర్ వచ్చింటే ఆ పాప చూసిపోయేదానికి కస్టమర్ వచ్చినాడు సార్. ఒక పాపకి, ఆ పాపని మా సార్ నెంబర్ ఎత్తకపోయి మా పుష్పకి మీ ఇట్లా ఫోన్ చేయించు పుష్ప అని చెప్పి నెంబర్ ఎత్తకపోయి ఫోన్ చేసినాడు. ఆ సార్ అయితే ఆ రోజు ఎక్కడ డ్యూటీకి వెళ్ళిపోయి రాలేకపోయినాడు. ఆ రోజు కూడా మేము కూడా తప్పించుకోలేదు సార్, ఆడ దొరికిపోయిన ఆ రోజు నేను. వాళ్ళని ఎప్పుడు బీగం వేసి తీస్తానని తెలిసినది కదా, వాళ్ళు వీళ్ళకు లోపల బయట ఉంటారు కదా సార్, వాళ్ళు లంబాడి వాళ్ళు, లంబాడి అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినా, నేను చెప్పిన ఐడియాలన్నీ మొత్తం ఇంట్లో వాళ్ళకి పోయి చెప్పేసిన, ఇట్లా చేస్తాను అమ్మాయి, ఇట్లా ధైర్యం చేస్తాను, అందరికి వెళ్ళిపోదామని ధైర్యం చేసింది అని చెప్పేసినారు సార్. అప్పుడు పొద్దున్న ఏం జరిగిందంటే, ఇంకా బియ్యం ఎట్లా తీపిస్తారు సార్, వాళ్ళు మేలుకున్నారు, బియ్యం తీసే కాలే. సరేనని బయటే ఉన్నా సార్ నేను. రామ్మ బయటికి ఒక అక్కేది విడిచిపెట్టినావు పో లోపలికి అని ఇవన్నీ పిలిచిపోయినారు సార్. ఎల్లురిగా తెచ్చిచ్చేవాళ్ళు, చచ్చిపోతానని ఎల్లురిగా తెచ్చిస్తారు వాళ్ళు. ఆయనను వాళ్ళ రూమ్లోకి పంపి నన్ను వీళ్ళ దగ్గరే వండేసుకుంటాను. సరేలేనేసి చెప్పిన వీళ్ళు పొద్దున్న ఏం చేసినారు సార్, అక్కడ ఉండే అమ్మాయిలంతా వాళ్ళకి చెప్పేసినారు, ఆ అమ్మాయి అంతా ఇట్లా చేసినారు, అందరు రెడీ అయినారు వెళ్ళిపోయేదానికి అని చెప్పేసినారు. లంజముండా నిన్ను పాపని మేము విడిచిపెడితే సన్నబిడి తల్లిలే ఏడుసలే పాలన్నీ తట్టుకోలేక నా బాధ నాకు ఉంటుంది కదా సార్
బాధ ఉంటుంది కదా, పాలు ఎట్లా ఉంటే అట్లా నాకు ఎంత బాధపడినా సార్. అందువల్ల నన్ను అక్కడ పంపించలేకపోయినారు వాళ్ళు. సరేలే అని వాళ్ళు పంపిలే లంజమండ, నేను పాపం పుణ్యం అనుకుంటే నువ్వు వాళ్ళని కూడా గబ్బు చేయాలనుకుంటావు లంజమండ అని చెప్పి సార్ మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి కన్నుల్లో పెట్టినారు సార్. నాకు ఎంత బాధపడడం లెక్క చేసుకో సార్. మిరపకాయలు మిక్సీకి వేసి కన్నులకు పెట్టినారు. నాకు ఇట్లా చేస్తావా, నీకు ఇంత ధైర్యం ఉందా, చస్తే ఇక్కడే సావు, వాళ్ళని ఎందుకు పంపిస్తావు, మేమంతా ఏమైపోవాలా, బతికేది మేము దీంతోనే బతుకుతున్నాము, మేమందరూ ఏమైపోవాలా అని కన్నులు కారం పెట్టి నీళ్ళు ఇక విడిచిపెట్టేసినారు సార్. అసలు నీళ్ళు ఎవరు ఇలే, అక్కడ మధ్యలో నీళ్ళు ఎక్కడెక్కడ దొరకలే, ఎవరు ఇలే సార్. నా అదృష్టం బాగుండి ఆ ఎస్ఐ ఆ టయానికి వచ్చినాడు సార్. కారం ఎప్పుడు పెట్టినాడో పెట్టింది చూసా సారు, ఏమ్మా నీకు బుద్ధి ఉందా, అమ్మాయిని ఇంతగా బాధ పెడుతున్నావు సార్ నీ తల్లిని అని చెప్పి ఒక డ్రమ్ ఉండింది సార్, నీళ్ళు డ్రమ్ బయట, ఆ డ్రమ్ముకి ఎత్తపోయి చేయబట్టుకొని సార్ వదిలిపెట్టేసినారు. ఒక గంట అంటే కందులు ఎత్తపోయి డ్రమ్లో పెట్టేసినారు సార్. ఊపిరాడక తనకలాడు మంటకు తట్టుకోలేక అంత బాధపడినా సార్. నేను కూడా ఇంకా పాలన తెగితే సార్, నేను ఇల్లు ఉంటే ఎట్లా చంపేస్తారు కదా, ఉన్న చంపేస్తారు, తప్పు చేయకున్నా చంపేస్తారు, తప్పు చేయకుండా చంపేస్తారు అని డిసైడ్ అయిపోయినా సార్. నేను ఒకటి చెప్పినా సార్ వాళ్ళకి, సార్ వాళ్ళు పిలిచరండి సార్, మీరు పవర్ఫుల్గా సార్ వాళ్ళు పిలుచుకొస్తే మ్యాట్లలో బయటపడతాం సార్, దయచేసి ఒక సాయం చేయండి సార్ అని చెప్తే సార్కి సరేలే అమ్మ సార్ ఓ రోజు వస్తామని సార్ చెప్పేసి పోయింటే మళ్ళీ ఒక రోజు వచ్చినారు, పవర్ఫుల్గా వచ్చినారు. అప్పుడు ఏమైందంటే ఈ శారదా శోభ అనేది ఎక్కడెక్కడ అమ్మాయిలు దాచిపెట్టేసినారు సార్. నేను ఇది కాదా మనిషిని చాలా ఇది అయిపోయినా సార్. నేను అట్లా పోయేదానికి తరంగాను ఏం తరంగాను అట్లా అయిపోయినా, తిండి తిప్పలు లేక నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. చెప్పేసినా సార్ నేను డైరెక్ట్గా, చూడండి సార్ నన్ను కూడా ఇల్లు ఇట్లా పని చేపిస్తున్నారు, నాకు ఇట్లా పరిస్థితి సన్నబిడ్డ తల్లి, నేను మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇట్లా చేస్తున్నారు సరే లోపలేండి సార్ అని చెప్తున్నాను. అంటే అట్లే వాళ్ళు కూడా కొంచెం లంచం ఇప్పించుకున్నారు కదా సార్, వాళ్ళు కూడా లోపల బడి తినేవాళ్ళే. వాళ్ళు పోయి ఏమేమి మాట్లాడుకున్నారు సార్ లోపల, నన్ను పుష్పాన్ని మాత్రమే పంపించినారు సార్, నన్ను నా చెల్లెలు మాత్రమే వదిలిపెట్టినారు, మళ్ళీ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలే. ఏమ్మా నువ్వు చెప్పినట్లే ఇడిచిపెట్టినావు, లచ్చల లెక్క మేము మోసపోతాం కదా అక్క, నా తాళబొట్టు ఇక్కడగా, నా భర్త కట్టిన తాళబొట్టు, మా అమ్మలు పెట్టిన బంగారు ఇక్కంటే ఎందుకు ఇస్తాం మేము, అది ఏడ ఏం తీయలేదు సార్. నాకు కనీసం గొలుసులు ఇవ్వలే, మా అమ్మలు పెట్టిన బంగారు ఇవ్వలే, కమ్మలు వాళ్ళు తీసుకుంటారు, కనీసం మంగళసూత్రం కూడా వాళ్ళు ఇప్పించుకుంటారు సార్. ఇప్పించుకొని వాళ్ళు ఏమి ఇది చేయకుంటే సరేలేని 2000 ఇచ్చినారు సార్ మాకు, ఆ పాపకి నాకు 2000 ఇచ్చి మీరు ఏం కడప దిగి ఫోన్ చేయండి నాకు అని, లంజముండా నీకు అది చెప్తాలే, నన్ను విడిచిపెట్టిన కదా ఇంకా చూస్తాను నీకు అత అని ఆ పాపను పిలుచుకొని వచ్చేసిన సార్. నేను వచ్చేసిన సార్, ఆంధ్రాకి వచ్చేసిన. ఈ 2000తోనే ఇద్దరు సార్దీలకు తినేకేం లేక అప్పుడు ఎప్పుడైతే బయట పడుతున్నో అప్పుడు కొంచెం మా చెల్లెలు ఉంది కదా, ఆ పాప టెంకాయ నీళ్ళు జ్యూస్లో అవన్నీ తాపి కొంచెం పైకి వచ్చింది సార్, నాకు ఇది చేసింది. అప్పుడు ఈ ఆంధ్రాకి బయటకి ఇప్పుడు పడుతున్నా, నాకు నా బిడ్డ మీద మా నాన్న మీద ఎక్కువ చూపుతుంది సార్. నాకు ఆ భివాండి బాధల నుండి ఒక్కసారి బయటికి రాగానే బయట గాలి అని చూడగానే ఏమనిపించింది? అదే సార్, ఇట్లా ఇంతగా ఉన్నప్పుడు అంత నరకంలో ఇంత చేసిన అని చాలా పక్క బాధ వేసినారు. కాకపోతే ఒక్కసారిగా వాళ్ళని చంపుదామని నరకం అంతా బాధ అనిపిస్తుంది సార్ నాకు. ఇలాంటి చంపల ఇట్లా లంజమూడలు ఉండకూడదు, మా ఇట్లా వాళ్ళు ఎంత జన్మ అడుగుంటున్నారు, ఇట్లా లంజమూడలు ఉండకూడదు, ఇలాంటి చంపలని పగతో నేను బయటకు వచ్చినాను సార్. నా సచ్చిగంటే ఒక్కసారి ఆ జైలు నుంచి బయటకు రాగానే ఎలా ఫీల్ అయ్యావా? బాగా హ్యాపీగా ఉంది సార్. ఇంతకన్నా నాకు ఆనందం లేదు. ఎందరు ఏమన్నా అనుకునే చాలు, నా బిడ్డ మొగని నేను చూస్తా, మా నాన్న అమ్మ మొగని చూస్తా అని నాకు అంత నీరసంగా అయిపోయిన దాన్ని కూడా చాలా ఆనందం అనిపించింది సార్ బయటకు వచ్చేకి. కాకపోతే పుష్ప అనే అమ్మాయి మా అక్క ఇంత చేసిన తర్వాత మనం వచ్చేసినాం అక్క బయటికి అంటే, లేదు మనం వస్తాము, మనం వచ్చినాక వాళ్ళని కూడా తీసుకొస్తాం, వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలాడా అని చెప్పి వచ్చింది సార్. వచ్చి మా అమ్మ నాన్న పిల్లంతా మీ అమ్మాయి ఉందని చెప్పేసిన తర్వాత వాళ్ళు డబ్బులకు పోయినారు సార్, తీసుకొచ్చినారు సార్ చాలా డబ్బులు.